హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. టుడే స్పెషల్ వీడియో సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సోమవారం స్పెషల్ సంక్రాంతి నోము యొక్క వివరాలు అప్లోడ్ చేయబోతున్నానండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోముల యొక్క వీడియోస్ అప్లోడ్ చేశానండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోస్ని షేర్ చేయండి. ముందుగా వచ్చేసి ఈ నోము పేరు వచ్చేసి నందికి నానబియ్యం, శంకరునికి శనిగల నోమండి. ఈ నోముకు కావాల్సింది ఈ విధంగా కిలోంపావు పట్టేటట్టుగా జబ్బ గిన్నెలు తీసుకోవాలండి. కిలోంపావు బియ్యం తీసుకోవాలండి. నానబియ్యం అంటే ఏమీ లేదండి, మనం ఇంట్లో వాడుకునే బియ్యమేనండి. ఈ నానబియ్యం అంటే మనం ఇంట్లో వాడుకునే బియ్యం అండి. కిలోంపావు పట్టేటట్టుగా శనిగలు కిలోంపావు, బియ్యం కిలోంపావు పట్టేటట్టుగా జబ్బ గిన్నెలను అయితే తీసుకోవాలండి. ఈ గిన్నెలు మనం ఇంట్లోనే ఉంచుకోవచ్చండి. మనం కావాలంటే ప్లాస్టిక్ కవర్లలో కూడా ఈ బియ్యము శనగలను వేసి కూడా నోముకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు తెలియడానికి ఈ విధంగా కొన్ని వేసి చూపిస్తున్నానండి. ఈ బియ్యంలోకి 2 జీడిపళ్ళు, 2 రేగుపళ్ళు, అలాగే ఏవైనా మనం ఆవుకు పెట్టే కూరగాయలను వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఇలా చిన్న నంది ఉంటాయి చూడండి, ఈ విధంగా మనకు మార్కెట్లో ఎలాగో లభిస్తుంది సంక్రాంతి పండుగలకి. ఇలా నందిని పెట్టేసుకోవాలండి, అంటే బియ్యంలోకి పెట్టేసుకోవచ్చు. నేను మీకు క్లియర్గా ఏర్పడడానికి ఒక చిన్న గిన్నెలో పెట్టి ఈ నంది విగ్రహాన్ని పెట్టి చూపిస్తున్నానండి. ఈ విధంగా నందికి నానబియ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి శంకరునికి శనిగలు కదండి. ఈ శనిగలు కూడా కిలోంపావు పట్టేటట్టుగా జబ్బ గిన్నె తీసుకొని అందులోకి కిలోంపావు శనగలని మనం వేసుకోవాలండి. ఈ శనగలు అనేవి నానబెట్టిన శనగలను మాత్రమే మనం నోచుకోవాలండి. ఇప్పుడు నేను మీకు తెలియడానికి కొన్ని శనగలు వేసి చూపిస్తున్నానండి. సంక్రాంతి పండగకి మనం శనగలను నానబెట్టి ఆ శనగల్ని నోచుకోవాలండి. ఇలా ఈ శనగలు ఉన్నదానికి ఒక శివలింగాన్ని పెట్టేసుకోవాలండి. ఇలా చిన్న ఇత్తడి ప్లేట్లో నేను శివలింగం పెట్టి చూపించానండి. ఈ నోము మనం యథావిధిగా గౌరమ్మ పెట్టేసి ఈ నోమునైతే నోచుకోవాలండి. ఈ నోము నోచుకున్నాక ఏం చేయాలి అని చెప్పి, యథావిధిగా బియ్యం ఉంటాయి చూడండి, బియ్యాన్ని మనము గోమాతకు తినిపించాలండి. అలాగే ఈ శనగలు వచ్చేసి నానబెట్టి శనగలు ఉంటాయి కదండి, ఇవి ముత్తైదులకు వాయినంగా ఇవ్వాలండి. అంటే పసుపు కుంకుమ ఈ శనగలను సంక్రాంతి పండుగ రోజు లేదంటే మరునాడు ఇచ్చేసేయాలండి. ఎందుకంటే నానబెట్టిన శనగలు కదండి. ఈ విధంగా ఈ నోము ప్రాసెస్ ఉందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మరెన్నో కొత్త నోములతో నేను మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్. ఈ నందికి నానబియ్యం, శంకరునికి శనిగల నోము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.